ఓదారుతున్నది. దీని వల్ల మీరు జర మినిస్టర్ దగ్గర తీసుకెళ్లి మాకు న్యాయం చేకూర్చాలని ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్ పిలిపించారు, మమ్మల్ని బెదిరించారు. కొంతమంది నాయకులు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మీరు ఎందుకు అడ్డుకుంటారు, మీకు ఏమైతుంది, మీ ల్యాండ్ కాదు కదా, అందరు కలిసి ఉండదు. ఇక్కడ నుంచి ఒక్కసారి మూసి చాలా దూరమా? చాలా వెనకకెళ్ళి పోవాలి. అంటే ఇది ఓపెన్ నాలానేనా మూసి? 300 మీటర్స్ అదే అంటే 30 ఫీట్ల రోడ్ పక్కనే స్టార్ట్ అయింది. 30 ఫీట్ల ఇళ్లకు దీనికి 30 ఫీట్ల తేడా ఉంది. వాటర్ మంచిగా రావని మా బాధ అంతే. మాకు హెల్త్ ఇష్యూస్ మెయిన్ మేడం, హెల్త్ ఇష్యూస్ కిడ్నీ సమస్యలు, దాని నుంచి బాధపడ్డాము. మళ్ళీ ఇప్పుడు ఇది కొత్త కథ స్టార్ట్ అయింది. మూసి ఆల్రెడీ నాగుల దగ్గర మనకి చాలా పెద్ద ప్లాంట్ ఉందండి, దాని నుంచి వచ్చేప్పుడు వేస్టేజ్ చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఈ ప్లాంట్ ఇంత దగ్గర అంటే అసలు మన గ్రౌండ్ వాటర్ ఏమైనా పొల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అంతే, ఆల్రెడీ ఇప్పుడు కూడా అంతే. చిన్న రిక్వెస్ట్ అక్క, ఇది మేము ఎంతో మొత్తుకున్నా మమ్మల్ని పట్టించుకోకుండా ఇది కావాలని చెప్తున్నారు. మేము కోరుకునేది ఒకటే, మీరు మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టి చర్చించకపోతే ఇది ఆగడం జరగదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ శాఖకు మంత్రి ముఖ్యమంత్రి, ఆయన ఏడ దొరకాలి మనకు, అన్ని శాఖలు ముఖ్యమంత్రి అది ఆయన ఏడ దొరకాలి మనకు. అందుకే వచ్చిన పర్టికులర్ గా చూద్దామని. ప్లాంట్ ఎక్కడికి ఫంక్షన్ అయిందో అక్కడ మార్చేస్తే మాట్లాడు. ఫస్ట్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి మాట్లాడతాను, మాట్లాడి ఏంటి పరిస్థితి అదే కదా. థ్యాంక్ యూ. అక్కలు ఒక్కసారి ఇటు వచ్చి అన్నల్ని ఇటు రాని, మీరు అక్కలు ఒక పక్క రండి, అన్నలు ఒక పక్క రండి. నమస్తే అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది వదిలేండి. ఒకసారి మీడియా బయట తీసేసుకుంటే ఇక్కడ తీసుకుంటాం. ఏమన్నాడు జిహెచ్ఎంసీ కమిషనర్? ఏమన్నాడు? స్పందన అంటున్నారు కానీ పని అయితే ఆపుతారు. కనీసం వచ్చి మనకి పబ్లిక్ అలాంటి ఇన్ఫర్మేషన్ దూరం పెట్టారన్న. ఒక్క అడుగు అన్న ఇట్రా. మీరు కాలనీ అధ్యక్షుడు మీరే కదా, మీరు ఇట్లా వెనక్కి రండి. అందరు వస్తున్నారా? సమతా సొసైటీ 4 కాలనీలకు సంబంధించి మరి కనీసం కాలనీ వాళ్ళని అడగకుండా డైరెక్ట్గా వేరే దగ్గర శాంక్షన్ అయినటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఎస్టీపీ, దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ కాలనీ వాళ్ళకు ముందట పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకవేళ ఈ 4 ఎకరాలు ఖాళీగా ఉంటే కాలనీ వాళ్ళకి సంబంధించి ఒక పార్కో, లేకపోతే ఏదైనా ఓపెన్ జిమ్మో, లేకపోతే పిల్లలకు పనికొచ్చే లైబ్రరీయో, ఒక కమ్యూనిటీ హాలో కడితే ప్రజలకు పనికొస్తుంది. కానీ డైరెక్ట్గా మీరు తీసుకొచ్చి ఎస్టీపీ కడతా ఉన్నారు. ఎస్టీపీ కూడా మనకు అవసరమే, నేను కాదంటలేను. కాకపోతే ఆ ఎస్టీపీ కట్టే ముందు కనీసం కాలనీ వాసులను అడగాలి. ఎందుకోసం అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పక్క మొత్తం మూసినది ఉండి దాంతోనే నానా కష్టాలు పడతా ఉన్నటువంటి పరిస్థితులు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి కాలనీలు ఇవన్నీ. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు రేపటి నాడు ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఉంటే మరి ఇక్కడ దీంతో నీళ్లు ఖరాబ్ అవుతాయో, లేకపోతే నేలకు ఖరాబ్ అవుతుందో, లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో అనేటటువంటి ఒక భయం ఇక్కడ అంటున్నారు. కానీ పని అయితే ఆపుతారు. కనీసం వచ్చి మనకి పబ్లిక్ అలాంటి ఇన్ఫర్మేషన్ దూరం పెట్టారన్న. ఒక్క అడుగు అన్న ఇట్రా. మీరు కాలనీ అధ్యక్షుడు మీరే కదా, మీరు ఇట్లా వెనక్కి రండి. అందరు వస్తున్నారా? జై తెలంగాణ. మేము ఉప్పల్ బగాయత్లో ఉన్నాము. మరి ఇక్కడ ప్రత్యేకించి కుర్మవాడకు సంబంధించి, కుర్మ నగర్ కి సంబంధించి ఉప్పర్ హిల్స్, లక్ష్మీ నరసింహ కాలనీ, సమాధి సొసైటీ, సమతా సొసైటీ 4 కాలనీలకు సంబంధించి మరి కనీసం కాలనీ వాళ్ళని అడగకుండా
డైరెక్ట్గా వేరే దగ్గర శాంక్షన్ అయినటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఎస్టీపీ దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ కాలనీ వాళ్ళకు ముందట పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకవేళ ఈ 4 ఎకరాలు ఖాళీగా ఉంటే కాలనీ వాళ్ళకి సంబంధించి ఒక పార్కో లేకపోతే ఏదైనా ఓపెన్ జిమ్మో లేకపోతే పిల్లలకు పనికొచ్చే లైబ్రరీయో ఒక కమ్యూనిటీ హాలో కడితే ప్రజలకు పనికొస్తుంది. కానీ డైరెక్ట్గా మీరు తీసుకొచ్చి ఎస్టీపీ కడతా ఉన్నారు. ఎస్టీపీ కూడా మనకు అవసరమే, నేను కాదంటలేను. కాకపోతే ఆ ఎస్టీపీ కట్టే ముందు కనీసం కాలనీ వాసులను అడగాలి. ఎందుకోసం అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పక్క మొత్తం మూసినది ఉండి దాంతోనే నానా కష్టాలు పడతా ఉన్నటువంటి పరిస్థితులు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి కాలనీలు ఇవన్నీ. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు రేపటి నాడు ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఉంటే మరి ఇక్కడ దీంతో నీళ్లు ఖరాబ్ అవుతాయో లేకపోతే నేలకు ఖరాబ్ అవుతుందో లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో అనేటటువంటి ఒక భయం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నది. కాబట్టి మేము ఈ కుర్మనగర్ ప్లస్ ఇక్కడ ఉండే 4 కాలనీల తరఫున తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేసేది ఈ ఎస్టీపీ ఇక్కడ శాంక్షన్ కాలేదు, వేరే దగ్గర శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు. తక్షణమే అధికారులు ఇక్కడికి రావాలి, వచ్చి మరి అక్కడ శాంక్షన్ అయితే ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అన్న వివరణ ఇవ్వాలి. 1, 2 తక్షణమే పనులు ఆపాలి. ఇక్కడ లేడీస్ పోయి నిలబడి పనులు ఎందుకు చేస్తున్నారు మరి మేము అడగలేదు కదా అని అంటే లేడీస్ని అరెస్ట్ చేసి టెర్రరిస్టుల లెక్క పొద్దు నుండి సాయంత్రం వరకు 4 పోలీస్ స్టేషన్లు వాళ్ళని తిప్పడం అన్నది చాలా అన్యాయం. మరి మహిళల కోసము ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడుతుంటాడు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటున్నాడు. మరి 10 మంది ఆడవాళ్ళను లేడీస్ని ఎందుకు ఇక్కడ ఎస్టీపీ కడుతున్నారని అడిగితే పొద్దంతా తిప్పడం న్యాయమా? ఇది కరెక్ట్ పోలీసింగా? ఈ విషయం మీద డీజీపీ గారు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అది ఎవరైతే పోలీసులు మహిళలతో అట్లా బిహేవ్ చేసినో అది కరెక్ట్ పద్ధతి కాదు. కనీసం మహిళా కానిస్టేబుల్ లేకుండా అంతమంది లేడీస్ని పొద్దంతా తిప్పినరంటే ఇది కరెక్ట్ కాదు. ఇది సీరియస్గా తీసుకునే విషయం, దీన్ని మాత్రం నేను వదిలిపెట్టాను. రెండవది ఎస్టీపీకి సంబంధించి మీరు కనీసం ఇక్కడ పర్యావరణానికి సంబంధించి ఏమైనా పరీక్షలు చేసిండ్రా? మీరు ఇక్కడ నీళ్ళ క్వాలిటీ టెస్ట్ చేసిండ్రా? ఏమి చేయకుండా ఎట్లా ఎస్టీపీ చేస్తారు? దీన్ని తక్షణమే ఆపాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మా కర్మ ఏంటంటే మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే, ఆయన దొరకడు, ఆయన ఎక్కడ ఉన్నాడో అర్థం కాదు, సమస్య ఎవరికి చెప్పాలో తెలియదు. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారికి మాట్లాడతాము, అక్కడ కూడా కాకపోతే ప్రజావానికి కూడా వస్తాను నేను అందరిని తీసుకొని. అప్పటికన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారేమో చూద్దాము. కానీ అంతవరకు మాత్రం వర్క్ ఆపాలి. వర్క్ ఆపకపోతే మాత్రం తెలంగాణ జాగృతి వచ్చి ఇక్కడే కూర్చుంటాం ధర్నాకాని కూడా తొందర పడుతున్నారు అన్నట్టు. లేదు ఒకవేళ వర్క్ ఆపకపోతే కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తున్నాం. పని ఆపండి, కాలనీ వాళ్ళని కన్సల్ట్ చేయండి, ఏందో ఇక్కడ విషయం చెప్పండి, దాని తర్వాతనే కాలనీ పనులకు సంబంధించి ఆలోచన చేయండి. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, మురుగునీరు పోవాల్సిందే, కానీ ప్రజల ఆమోదంతో అది జరగాలి. ఆల్రెడీ ఇక్కడ దెబ్బతిన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మాత్రం న్యాయం కాదు. ఈ కాలనీ ప్రజల రక్షణ ఖచ్చితంగా తెలంగాణ జాగృతి నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం మేడ్చల్ జిల్లాలో జరుగుతూ ఉన్నది. మరి మేము ఎంటర్ అవడమే ఉప్పల్కి వచ్చాము. ఉప్పల్కి వచ్చి ఏదైతే ఇదివరకు జన్మాష్టమి రోజు ఒక 5గురు పాపం నవ యువకులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయినరో ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 4 నెలలు పైబడి అయిపోయింది. ప్రభుత్వం వచ్చి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళంతా పేద కుటుంబాలు. ఆ బిడ్డలు ఎవరైతే చనిపోయినారో ఆ యువకుల మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు. మొదట అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఉప్పల్లో తొవ్వలో ఏదైతే 14 ఇయర్స్ నుంచి ఫ్లైఓవర్ కడతా ఉన్నారో అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరగలేదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు జరుగుతలేదు. మరి 14 ఏళ్ల నుంచి అది నడుస్తూనే ఉంది, సాగుతూనే ఉంది. మరి దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్న ఎంపీ గారు ఉన్నారో వారు బాధ్యత తీసుకోవాలని అక్కడ సందర్శన చేసినాం. ఆ తర్వాత ఉప్పల్ చెరువు చూసుకుంటూ, ఎందుకంటే మీకు ఇక్కడ ఈ ఎస్టీపీ వచ్చిందే ఉప్పల్ చెరువును వాళ్ళు క్లీన్ చేసేటటువంటి ఆలోచన చేసినప్పుడు చెరువు క్లీన్ చేయండి, కానీ సడన్గా మురుగును మొత్తం ఇంకొక దిక్కు డైవర్ట్ చేయడం, ఎక్కడైతే ప్లాన్ లేదో అటు దిక్కు డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మెయిన్ మూసిలో వేసినా అది వేరే ఉంటుండే, ఇక్కడ ఎస్టీపీ పెట్టడంతో ఈ కాలనీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు మద్దతు ఇవ్వడానికే ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ అన్ని అంశాలు ఉప్పల్లో కవర్ చేసినాం. ఇక్కడ నుండి మల్కాజ్గిరి వెళ్తాం. అనేక ప్రజా సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇటువంటి సమస్యలు ఏవైతే ప్రభుత్వం వింటలేదో పట్టించుకుంటలేదో వాటి గురించి అడగడానికే ఇవాళ జాగృతి ప్రయత్నం చేస్తుంది. ఒకరు అడిగే వాళ్ళు ఉంటే, ఒకరు ప్రశ్నించే వాళ్ళు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ జనంబాట కార్యక్రమం తీసుకున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.